హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్ మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే బీరకాయ పచ్చడి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను చూడండి. కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు అయితే వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత మనం ఇలా బీరకాయని తర్వాత పచ్చిమిర్చిని అన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 4 పచ్చిమిర్చి అయితే వేసాను. 4 లేక 5 పచ్చిమిర్చి అయితే వేసాను. మీకు కారం తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత అవి వేగిన తర్వాత ఇక్కడ నేను బీరకాయలు చక్రాల్లా కట్ చేశాను. తొక్క తీయకోకుండా బాగా క్లీన్ చేసేసి అవి బాగా వేగకముందే మనం ఇక్కడ టమాటా అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గడానికి మనం దీని మీద లిడ్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే కనుక మనకి ఇక్కడ అన్నీ బాగా మగ్గిపోయి ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత మనం ఇందులో 4 కానీ 5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు లైట్గా వేసుకోవాలి. ఎక్కువ వేస్తే కనుక పులుపు ఎక్కువైపోతుంది. తర్వాత ఇక్కడ కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత మనం సాల్ట్ అనేది తర్వాత మిక్సీ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ కొంచెం చల్లారబెట్టాలి. తర్వాత మనం ఇందులో మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. తర్వాత మనం దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి మిక్సీలో. నేను ఇదైతే రైస్లో కాకుండా ఇడ్లీ, దోశలోకి అయితే వేసేటట్టుగా బీరకాయ పచ్చడి అయితే చేశాను. రెండిట్లోకి యూజ్ అవుతుంది. మనం రైస్లోకి అయితే కనుక మనం ఇందులో వాటర్ అయితే కలపకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? నా రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా యమ్మీగా కూడా ఉంది. మీరు కంపల్సరీగా ఒకసారి బీరకాయ అనేది 1, 2 ఉన్నప్పుడు కూరకి సరిపోలేదు అనుకున్నప్పుడు కనుక మనం ఈ పచ్చడి అయితే చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.